ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో ఇప్పుడు కొత్తగా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా చోటు కల్పించింది. మొత్తంగా కీలకమైన 2 పదవులను అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ రేగుతోంది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఇప్పుడు అమరావతి జేఏసీకి తనదైన పాత్రను పోషించిన, గతంలో వైసీపీ హయాంలో తనదైన పాత్రను పోషించిన అమరావతి జేఏసీకి పదవులు కట్టబెట్టడం అనేది ఇప్పుడు కీలకమైన నాయకుల్లో కొంచెం అసహనం రేపుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి 2024లో టికెట్లు కూడా వదులుకున్న వారికి పూర్తి స్థాయి ప్రాధాన్యం ఇస్తూనే, అంటే చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండానే ఇప్పుడు అమరావతి జేఏసీకి పూర్తి స్థాయిలో వాళ్ళకి పదవులు కట్టబెట్టడం, అందులోనూ కీలకమైన పదవులు ఇవ్వడం అనేది కూటమి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా నాయకులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కీలకమైన పదవులు కట్టబెట్టడం ఎందుకు అనేది కూడా సమాధానం చెప్పాలి.